న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో వేలు పెట్టడంతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు చేతులు కాలాయి. అనువుగాని చోట అధికులమనరాదు అనే విషయాన్ని మరిచిపోయి ఏపీలో చక్రం తిప్పినట్టుగా హస్తినలో కూడా టక్కు టమార విద్యల్ని ప్రదర్శించాలని సీఎం రమేష్ వేసిన స్కెచ్ మిస్ఫైర్ అయింది. దీంతో ఢిల్లీలో తన గాడ్ ఫాదర్ అయిన అమిత్ షా దగ్గర అభాసుపాలయ్యారట. మార్కులు కొట్టేయాలన్న ప్లాన్ అడ్డం తిరగడంతో డామిట్ కథ అడ్డం తిరిగిందని సీఎం రమేష్ తల పట్టుకున్నాడని కమలం పార్టీలో చర్చించుకుంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢి ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికల్లో 100 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థైన బీజేపీ ఎంపీ సంజీవ్ బాల్యన్పై విజయం సాధించడం హాట్ టాపిక్గా మారింది. బీజేపీ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఇద్దరు బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో తలపడ్డం ప్రత్యేకత కావడం ఒకెత్తైతే, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బలపరిచిన సంజీవ్ బాల్యన్పై కాంగ్రెస్ మద్దతుతో మరో బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢి గెలవడం ఈ ఎన్నికల్లో మరో హైలైట్ అంశం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు సైతం ఈ ఎన్నికల్లో ఓటు వేయడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు, మాజీ ఎంపీలు చాలామంది ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్లో సభ్యులు కావడంతో వారి ఓటు ఎవరికి వేస్తారన్న సస్పెన్స్ మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 1200 మంది సభ్యులున్న ఈ క్లబ్ ఎన్నికల్లో 707 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో ప్రతాప్ రూఢికి 391 మంది ఓటు వేయగా, అమిత్ షా బలపరిచిన సంజీవ్కు 291 ఓట్లు పడ్డాయి. కేవలం 100 ఓట్ల వ్యత్యాసంతో ప్రతాప్ రూఢి గెలిచి వరుసగా 25 ఏళ్ల పాటు కాన్స్టిట్యూషన్ క్లబ్లో తనకున్న పట్టు మళ్లీ పదిలం చేసుకున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల మద్దతు రాజీవ్ ప్రతాప్ రూఢికి ఉందని భావించడంతో ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని హోంమంత్రి అమిత్ షా కంకణం కట్టుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో తాను బలపరిచే సంజీవ్ బాల్యన్ను గెలిపించేందుకు అన్ని వ్యూహాలకు అమిత్ షా పదును పెట్టారు. ఉత్తరాదికి చెందిన ఓ కీలక నేతకు సంజీవ్ను గెలిపించేటువంటి బాధ్యత అప్పచెప్పాలని అమిత్ షా భావించారట. కానీ పానకంలో పుడకలా నేనున్నానంటూ ఈ మధ్య ఏపీ పాలిటిక్స్లో కింగ్ మేకర్నని చెప్పుకునే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఈ వ్యవహారంలో వేలు పెట్టారని ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ నేత చెబుతున్నారు. దీంతో సీఎం రమేష్కు ఈ టాస్క్ అప్పగిస్తే మొత్తం లాబింగ్ చేసి ప్రతాప్ రూఢిని పరేషాన్ చేస్తాడని అమిత్ షా నమ్మేశాట. సాక్షాత్తు హోంమంత్రి అప్పచెప్పిన పని కావడంతో సీఎం రమేష్ ఏపీలో అప్లై చేసిన లాజిక్ను ఢిల్లీలో కూడా ఫాలో అయ్యాట. హస్తినలో తన గెస్ట్ హౌస్లో కాన్స్టిట్యూషన్ క్లబ్ సభ్యులకు డిన్నర్లు, పార్టీలు ఏర్పాటు చేసి వాళ్లతో సీఎం రమేష్ లాబింగ్ చేశాడని సమాచారం. బీజేపీలో ఉంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మేనేజ్ చేసిన నాకు ఈ క్లబ్ మెంబర్లను కంట్రోల్లోకి తీసుకోవడమేం పెద్ద పని అని సీఎం రమేష్ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడని కొందరు బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి కాంగ్రెస్ అగ్రనేతలు ఓటు వేసే ఈ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని, ఏమాత్రం తప్పడడుగు పడినా పరువు పోతుందని సీఎం రమేష్ అమిత్ షా చాలాసార్లు హెచ్చరించారని సన్నిహిత వర్గాల సమాచారం. అమిత్ షా అడిగినప్పుడల్లా మీరు తడిగుడ్డ వేసుకుని పడుకోండి, అంతా నేను సెట్ చేస్తాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బలపరిచిన సంజీవ్ బాల్యన్ విజయం తథ్యం అని సీఎం రమేష్ బిల్డప్ ఇచ్చేవారట. సీఎం రమేష్ చేసిన హడావిని చూసి అమిత్ షా కూడా ధీమాతో కనిపించారని, తీరా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికల ఫలితాలను చూశాక హోంమంత్రి అవాక్కయ్యారని వార్తలొచ్చాయి. అంతన్నాడు ఇంతన్నాడే అనకాపల్లి ఎంపీ తీరా రిజల్ట్ రివర్స్ అయ్యిందని అమిత్ షా రగిలిపోయారట. తాను వేసుకున్న లెక్కల ప్రకారం ప్రతాప్ రూఢిపై సంజీవ్ కనీసం 50 ఓట్లతో అయినా గెలవాలని, మరి రిజల్ట్ ఎందుకు తారుమారైందో అంతు పట్టడం లేదని సీఎం రమేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాట. అన్నీ అనుకున్నట్టు జరిగేందుకు ఇది అనకాపల్లో ఆంధ్రప్రదేశ్ కాదని అమిత్ షా క్లాస్ స్పీకర్ అని సమాచారం. నేల విడిచి సాము చేస్తే ఇలాంటి రిజల్టే వస్తుందని సీఎం రమేష్కి ఇప్పటికైనా బోధపడిందేమో.